హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నిన్న చెప్పుకున్నట్లుగా మన మార్కెట్లో ఈరోజు కూడా అన్సర్టనిటీ కంటిన్యూ అవుతూనే ఉంది. మనం లాస్ట్ సండే నుంచి చెప్పాం, అమెరికా వెనిజులా ఈ వార్ టెన్షన్స్, ఈ ఆయిల్ మెయిన్ ప్రధానంగా ఎలా ఉండబోతోంది రాబోయే రోజుల్లో, ఇలా ప్రతి ఒక్కటి మన మార్కెట్ని మొత్తం అన్సర్టనిటీతో ఈరోజు కూడా ఫాల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మెయిన్ ఈరోజు మన ఇండియాలో స్టాక్ మార్కెట్ పడడానికి ప్రధానంగా 3 కారణాలను చెప్పొచ్చు. అందులో ఒకటి మెయిన్ యుఎస్ మన ఇండియా టారిఫ్ డీల్స్ అనేది ఎటువంటిది ఏ విషయం బయటికి రావటం లేదు. ప్లస్ ఆ చర్చలు ఎక్కడి దాకా వచ్చాయనే విషయం కూడా తెలియటం లేదు ఫ్రెండ్స్. మార్కెట్కి ఒక క్లారిటీ రావాలి, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, కానీ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా అవుట్పుట్ అనేది ఖచ్చితంగా కావాలి మార్కెట్కి. ఇప్పుడు రెండు రావడం లేదు బయటికి, అటు పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. అసలు ఆ చర్చలు ఎక్కడి దాకా వచ్చాయనే విషయమే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. మనం నిన్న చూసాం, ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపాలనుకుంటున్నాడు, అది చూస్తేమో ఆగటం లేదు. దీని కారణంగా ఆయన మళ్ళీ వచ్చి మన ఇండియా మీద రష్యాతో మీరు ఆయిల్ డీలింగ్ చేస్తున్నారు కాబట్టి మీ మీద ఇంకా ఆంక్షలు విధించడానికి ఆస్కారం అని చెప్పి నిన్న ఆయన మళ్ళీ మార్కెట్ని నెగిటివ్ సైడ్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. అంటే ఓవరాల్గా ఇండియాలో ఒక అన్సర్టనిటీ ఉండాలని చెప్పేసి ఆయన ఎలాగైనా మన ఇండియాని కంట్రోల్ చేసుకోవాలి, దాని ద్వారా ఆయిల్ వీళ్ళ దగ్గర నుంచి కొనకూడదు అనే డిసిజన్ అనేది తీసుకున్నాడు. ఆయిల్ మనకంటే చైనా ఎక్కువ కొంటుంది ఈ రోజుకి కూడా, కానీ చైనాని మాత్రం ఏమి చేయలేరు అమెరికా వాళ్ళు. వాటి కారణంగా ట్రంప్ వచ్చేసి మన ఇండియా మీద పడ్డాడు, మీరు రష్యాతో ఆయిల్ తగ్గించుకోవాలి, మీరు ఇచ్చే డబ్బుల వల్లే అక్కడ యుద్ధం జరుగుతోంది, ఇలా కారణాలన్నీ తిక్క కారణాలన్నీ మాట్లాడుతుంటాడు. ఫారిన్ కంట్రీస్ రష్యా నుంచి గ్యాస్ కొంటున్నాయి, చైనా వల్ల అత్యధికంగా ఆయిల్ వాళ్ళు కొంటున్నారు, కానీ వాటిని బెదిరించలేడు. ఎందుకంటే ఆ దేశాలన్నీ యూరోప్లో ఉంటాయి, నాటోలో మెంబర్షిప్ ఉంది, కాబట్టి వీళ్ళంతా అమెరికా కింద వాళ్ళు ఎలా చెప్తే అలా ఉంటారు యూరోప్ కంట్రీస్ అన్ని. చైనా మాత్రం ఎవరి మాట వినదు కాబట్టి ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థికంగా ఉన్న దేశం కాబట్టి, అందులోనూ అమెరికా ఏదైనా చేసినా దానికి రెడీగా కౌంటర్ చేయడానికి చైనా రెడీగా ఉంటుంది. టారిఫ్ విషయంలో కూడా చూసాం మనం, చైనా మీద ఒకానొక దశలో 250% టారిఫ్ వరకు వెళ్ళాడు. చూడండి ఎంత దారుణంగా వెళ్ళాడు. లాస్ట్కి చైనా వాళ్ళు కూడా సేమ్ అదే రీతిలో వచ్చి రేర్ ఎర్త్ మెటల్స్ అమెరికాకి సప్లై చేయడం స్టాప్ చేశాడు. చూడండి చైనా గేమ్. అక్కడ ట్రంప్ తలొక్కినాడు, తగ్గి చైనా మీద 50% టారిఫ్ తగ్గించాడు. మళ్ళీ మన లాస్ట్ టైం మాట్లాడుకొని 1 year పాటు రేర్ ఎర్త్ మెటల్స్ అమెరికాకి సప్లై అయ్యేటట్టు చేసుకొని మళ్ళా 10% తగ్గించాడు. ఇలా ఉంటుంది చైనాతో. కాబట్టి చైనా అమెరికాని ఏం చేయలేదు. ఇప్పుడు మన ఇండియా మీద ఎలాగైనా ఆయిల్ తగ్గించాలి. అమెరికాకి కావాల్సింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాదు, మనతో ఎలాగైనా అమెరికా ఆయిల్ అమ్మాలనేది వాళ్ళ ప్రధానమైన ఆలోచన. దాని బ్యాకప్ స్టోరీ ఇది ఉంటుంది. చీప్గా రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం, అక్కడ ఆపేపిస్తే మనం ఎంత రేట్ చెప్తే అంత రేట్కి ఇండియా కొంటుంది. మనకు ప్రపంచ దేశాల నుంచి ఒక్క దేశం దగ్గర మాత్రమే మనం కొనం, మిగతా దేశాల దగ్గర కూడా మనం కొంటూ ఉంటాం. ఇప్పుడు కూడా అమెరికా నుంచి కూడా మనకు ఆయిల్ వస్తుంది, ఇప్పుడు కూడా మనం అమెరికా నుంచి దగ్గర కూడా కొంటూ ఉన్నాం. ఇప్పుడు రష్యాలో తగ్గిస్తే మన దేశానికి అమెరికా ఆయిల్ ఇంకా ఎక్కువ అమ్మచ్చు అనేది ట్రంప్ ప్లానింగ్. ఆ యుద్ధాన్ని సాకుగా చెప్పి రష్యాతో ఆయిల్ పడుకోకుండా చేసి మన దగ్గర మనం అమ్మల్లా, అమెరికా ఆయిల్ ఇండియాకి అమ్మాలనేది ట్రంప్ ప్రధానమైన ఆలోచన. ఈ కారణంగా మన ఇండియా మీద ప్రెజర్ పెంచుతూ ఉన్నాడు ట్రంప్. దాని కారణంగా ఈరోజు మార్కెట్ అన్సర్టనిటీ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్ FII వాళ్ళు నిరంతరం
అమ్ముతూనే ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్మడానికి ప్రధానమైన కారణాలు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మన రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రెంత్ ఉంటుంది, అలాగే ఈ టారిఫ్ విషయాలు ఎటువంటి చర్చకు రావడం లేదు. ఈ కారణంగా ఫారిన్ ఇన్వెస్టర్ మన దేశంలో స్టాక్ మార్కెట్ అమ్ముతూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ లాస్ట్ 3 days గానే, లాస్ట్ 3 సెషన్స్ మార్కెట్ లో ఫారిన్ ఇన్వెస్టర్ ఆల్మోస్ట్ 3,000 కోట్ల పైన అమ్మారు ఫ్రెండ్స్. ఈ రోజు కూడా కలుపుకుంటే నాకు తెలిసి 4,000 కోట్ల పైన దాదాపు ఇలా సెల్ ఆఫ్ వచ్చి ఉంటుంది. విత్ జనవరిలోనే చూడండి, ఒక్క జనవరిలోనే ఇప్పటికి 4,000 కోట్లు అమ్మారు. ఓవరాల్ గా ఒక 6 నెలల్లో ఫారిన్ ఇన్వెస్టర్ మన దేశంలో 1,85,000 కోట్ల స్టాక్స్ అమ్మారు వాళ్ళు. ఈ డబ్బులన్నీ మనం తిరిగి పే చేసేది డాలర్స్ లోనే. చూడండి, డాలర్స్ లోనే పే చేయడం వల్ల మన రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రెంత్ అవుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్మినప్పుడల్లా డాలర్స్ మన దగ్గర ఉన్న ఫారిన్ రిజర్వ్స్ తగ్గుతూ ఉంటాయి, కాబట్టి మన రూపీ కూడా ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రధానమైన కారణం ఫ్రెండ్స్. చూద్దాం, మార్కెట్ చూద్దాం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, యుఎస్ లో పిఎంఐ డేటా వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడదాం. రాబోయే రోజు మార్కెట్ గురించి కూడా మనం చూస్తూ మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నిఫ్టీ 50 71 పాయింట్స్ డౌన్, సెన్సెక్స్ 376 పాయింట్స్ డౌన్. ఇది ఎందుకు ఇంతగా పడిందో కూడా మనం మాట్లాడదాం ఇప్పుడే. నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్ లో క్లోజ్ అయింది, 74 పాయింట్లు. నిఫ్టీ ఐటీ 206 పాయింట్లు పాజిటివ్ లో ఉంది. స్మాల్ క్యాప్స్ వచ్చి ఫాల్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, నిఫ్టీ 50 ఎందుకు ఫాల్ అయినాయి, సెన్సెక్స్ కూడా అంటే, ఈ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి రెండు హెవీ వెయిట్ కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్. మార్కెట్ క్యాపిటల్ కూడా ఇందులోనే ఎక్కువగా ఉంటుంది, బ్యాంకింగ్ లో కానీ పెట్రోల్ విషయంలో కానీ. ఈ రిలయన్స్ హెచ్డిఎఫ్సి చూడండి, రిలయన్స్ హెచ్డిఎఫ్సి ఎందుకు స్టాక్ ఇంతగా పడ్డాయంటే, చూడండి, ఆల్మోస్ట్ 5% ఫాల్ వచ్చింది రిలయన్స్ లో. ఎందుకు ఇంత ఫాల్ వచ్చిందంటే, రష్యా నుంచి వీళ్ళు ఆయిల్ కొంటూ ఉంటారు. ఈ ఆయిల్ అనేది ఒక చోటుకు తరలిస్తున్నారు, ఒక చోట శుద్ధి చేస్తున్నారు అని చెప్పి రాయిటర్స్ లో ఒక బ్లాక్ వచ్చిందనమాట. దీనిని రిలయన్స్ వాళ్ళు ఖండించినారు, శాటిలైట్ ద్వారా చూపించి కూడా. మేము ఆంక్షలు ఉన్నాయి, వీటి కారణంగా మేము రష్యా నుంచి తగ్గించడం, కొనడం లేదు, ఇలా కారణాలు మాట్లాడడం వల్ల రిలయన్స్ అనేది 5% ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి, రష్యా నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి ఆయిల్ తెస్తారు? ఎందుకంటే మన ఇండియాలో రిలయన్స్ అనేది క్రూడ్ ఆయిల్ నుంచి మనకి పెట్రోల్, డీజిల్ బయటకు తీసి సెల్ ఆఫ్ చేస్తుంది, కాబట్టి రిఫైనరీలో నెంబర్ 1 అనమాట మన రిలయన్స్, మన ఇండియాలో. కాబట్టి ఇప్పుడు దీని మీద ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతే కొంచెం పాజిటివ్ గానే ఉండడానికి ఆస్కారం ఉంది. లేదంటే రిలయన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు ఆయిల్ అనేది కొంచెం నెగిటివ్ సైడ్ గా ఉంది ఫ్రెండ్స్. దాని కారణంగానే ఈరోజు 5% ఫాల్ వచ్చింది. మెయిన్ రష్యా, యుఎస్, వెనిజులా నుంచి ఆ ప్రెషర్ కూడా ఎఫెక్ట్ అయింది అనమాట ఇక్కడ. అందుకే 5% ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, చూడండి, 2% ఫాల్ వచ్చింది, 3 months లో. అప్డేట్ వస్తున్నాయి Q3ది, దీని కారణంగా కూడా
ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైనా ఆదాయాల సీజన్ వచ్చినప్పుడు Q3 కానీ Q2 డేటాస్ కానీ మార్కెట్లో వాళ్ళు క్వార్టర్ ఎంత బిజినెస్ జరిగింది, ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఈ ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా వచ్చినా సరే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు అది కూడా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిందని మనం అనుకోవచ్చు HDFCలో. అలాగే ICICI మంచి రిటర్న్స్ లో వచ్చింది చూడండి. మళ్ళీ ICICI మంచి పర్ఫార్మెన్స్ చేసింది ఈరోజు, ఆల్మోస్ట్ 3%, 2.8 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. వరుసగా 3వ రోజు కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది ICICI మంచిగా కొన్ని సంవత్సరాలుగా మంచి పర్ఫార్మ్ చేస్తూనే ఉంది, మంచి ర్యాలీ జరుగుతూనే ఉంది ICICIలో, చూడొచ్చు మీరు. అలాగే మన టాటా వాళ్ళది ట్రెండ్ ఉంది కదా, ట్రెండ్ ఆల్మోస్ట్ 9% ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. మన జూడియో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మన జూడియో మనం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద స్టోర్స్ లో, పెద్ద పెద్ద సిటీస్ లో, మనకి ఇప్పుడు జిల్లాలలో కూడా మొత్తం అంతా కనిపిస్తూ ఉన్నాయి. ఈ జూడియో స్టాక్స్ ఇందులో కంబైన్, ఈ స్టోర్స్ అంత అనుకున్నంతగా మార్జిన్ లేకపోవడం, వీళ్ళు కొత్తగా 48 బ్రాంచెస్ ఓపెన్ చేయడం, దీని కారణంగా కూడా అంత అప్రిషియేషన్ అయితే ఏం కనిపించడం లేదు ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఇయర్ 17% గ్రోత్ రేట్ చూపించడం జరిగింది. అయినా కూడా ఇన్వెస్టర్లకి అంత పాజిటివ్గా ఈ స్టాక్లు అయితే ఏం అనిపించడం లేదు, కొంచెం బ్యాడ్ సైన్ అనమాట. ఇందులో మీరు చూడొచ్చు, ఓవరాల్ గా రిపోర్ట్ చూడొచ్చు మీరు. కొంచెం మీరు ఇక్కడ చూసి వేరే సిటీ ఎస్టిమేట్ 18 and 40 year to year end. వెబ్సైట్ జూడియో హ్యావ్ యాడెడ్ 89 stores. ఈ ప్లేసెస్ కారణంగా కూడా, అక్కడ జరుగుతున్న బిజినెస్ కారణంగా కూడా ఈ మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనే ఆందోళన ఇన్వెస్టర్లో కలుగుతోంది ట్రెండ్ లో. దీని కారణంగా ఇది ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా, మన లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం చూడండి, 42% ఫాల్ ఉంది ఫ్రెండ్స్. ఇయర్ ఆన్ ఇయర్ లో 42% ఫాల్ ఉంది చూడండి. ఒక్కసారి ఇన్వెస్టర్ ఎక్కడైనా ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే ఏదైనా కానీ ఇలాగే జరుగుతుంది, ఎంత పెద్ద కంపెనీలో అయినా సరే. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా బుకింగ్ జరగాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వెనిజులా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్లస్ చైనాలో అల్యూమినియం తయారీలో ఆంక్షలు ఉండడం, అక్కడ పవర్ ఛార్జెస్ పెరగడం, వీటి కారణంగా సప్లై అండ్ డిమాండ్ తగ్గుతూ ఉండడం వల్ల మన ఇండియాలో అల్యూమినియానికి డిమాండ్ ఏర్పడుతుండడంతో మన ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న నాల్కో అల్యూమినియం మంచి అప్రిసియేషన్ వచ్చింది ఈరోజు చూడండి. నేషనల్ అల్యూమినియం కో లిమిటెడ్ మంచి ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా, లాస్ట్ క్వార్టర్స్ లో కూడా ప్రాఫిట్స్ 37% అప్ వచ్చినాయి, 37% ఇంక్రీజ్ అయింది. ప్లస్ 1430 కోట్లు క్వార్టర్ లో కూడా మంచి రిటర్న్ చూపించడం, మంచిగా మన ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉండడం అల్యూమినియం తయారీలో, దీనికి మంచి రైజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. రికార్డ్ హై, అది కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు 52 వీక్స్ హై చూడండి. ఈ అన్సర్టిటీ వల్ల మెటల్స్ ఎంత మంచి పర్ఫార్మ్ చేసినాయో మీరు.
84% అప్పు ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ 6 months గా. రాగి కావచ్చు, అల్యూమినియం కావచ్చు, వెండి కావచ్చు, గోల్డ్ కావచ్చు, అన్సర్టిటీ ఉన్నప్పుడు మెటల్స్ మంచి పర్ఫార్మ్ చేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడ 6 months లో 84% అప్పు ఉంది. అందులోనూ స్టేబుల్ గా లాభాలు ఉన్నాయి, మంచి గ్రోత్ కనిపిస్తోంది. చైనాలో ఆంక్షలు ఉన్నాయి. ఇలా కారణాల వల్ల కూడా ఈ స్టాక్ అనేది మంచి అప్రిసియేషన్ దొరుకుతుంది. 37% ప్రాఫిట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మంచి కంపెనీ. మీరు ఏదైనా కానీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేయండి. ప్రాఫిట్ బుకింగ్ చేసినప్పుడు ఫాల్ వచ్చినప్పుడు స్టాక్ లో మంచి వాల్యూలో ఉన్నప్పుడు మీరు బై చేసి వెయిట్ చేయండి లాభాల కోసం. అప్పుడే మీరు మంచి లాభాలు చూస్తారు ఫ్రెండ్స్. యుఎస్ మార్కెట్ చూద్దాం. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వస్తుందని చెప్పేసి. అది చూడండి, చూపిస్తాను. నిన్న కూడా యుఎస్ మార్కెట్ పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. చూడండి, క్రూడ్ ఆయిల్ 62 బ్యారెల్కి వెళ్ళింది. చూడండి, మళ్ళీ గోల్డ్ ఆల్ టైమ్ హై నుంచి కొద్దిగా డౌన్ లో ఉందంతే. 10 years బాండ్స్ మనం ఇప్పటి నుంచో మాట్లాడుతున్నాం 4.18 అని. ఈ రోజు కూడా మళ్ళీ 4.18 చూడండి ఫ్రెండ్స్. ఎందుకు బాండ్స్ వాల్యూ తగ్గటం లేదు అని కనుక మీరు అనుకుంటే, డాలర్ వాల్యూస్ ఒక యుఎస్ అనే కాదు, ప్రతి దేశంలోనూ కూడా వాళ్ళ కరెన్సీ వాల్యూస్ పడిపోతూ ఉన్నాయి. ఆ పడిపోతున్న కరెన్సీ తగ్గట్టుకి స్టాక్స్ కి అయితే అంత పర్ఫార్మ్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. యుఎస్ బాండ్స్ ఏమో స్టేబుల్ గా ఉన్నాయి. చూడండి, 4.18 10 years బాండ్స్ ఇవి. డాలర్ ఇండెక్స్ ఏమో ఫాల్ అవుతుంది. ఈ ఫియట్ కరెన్సీ, ఈ ప్రింటింగ్ కరెన్సీ ఉన్నంత కాలం ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ జరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరగడం వల్ల ఆ కరెన్సీ వాల్యూ అనేది పడిపోతుంది. మనం ఎన్నో దేశాల్లో చూసాం. వెనిజులాకి ఈరోజు ఆ పరిస్థితి రావడానికి కూడా 2011 నుంచి 2015 మధ్యలో అనుకుంటాను ఫ్రెండ్స్, అంత డేట్ ఎక్స్పెక్ట్ ఐడియా లేదు. కానీ అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ కారణంగానే వెనిజులా అనేది పతనమైంది. వారు కూడా ఇష్టం వచ్చినట్లు మనీ ప్రింటింగ్ చేశారు. మనీ ప్రింటింగ్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఆ డబ్బుకి అంత విలువ ఉండదు. దాని కారణంగానే వెనిజులా అనేది పతనమైంది. చూడండి, నిన్న వచ్చిన ఎస్టే మనం నిన్న మాట్లాడుకున్నాం 8:30కి ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ మంత్ లో 48.2 ఉండే. ఈ మంత్ ఎక్స్పెక్టేషన్, వాల్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ 48.3, వచ్చినది 47.9. అంటే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయని అమెరికాలో అర్థం చేసుకోవచ్చు మీరు. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. వీటి కారణంగా కూడా మన మార్కెట్ అంత ర్యాలీ చేయకపోవడానికి ప్రధాన కారణం కూడా గుర్తుపెట్టుకోండి. యుఎస్ మార్కెట్ కావచ్చు, మన ఇండియా మార్కెట్ కూడా కావచ్చు. డిమాండ్, యుఎస్ లో డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మన స్టాక్స్ కూడా పెరుగుతాయి. డిమాండ్ లేదంటే మన స్టాక్స్ లో కూడా అంత ర్యాలీ అనేది ఉండదు మార్కెట్ లో. కాబట్టి దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తుండండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, పిఎంఐ 50 కంటే పైకి రావాలి. 50 కంటే పైకి వచ్చిందంటే మన స్టాక్ మార్కెట్ లో మంచిగా ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉన్నది. దీనికి అలాగే క్రూడ్ ఆయిల్ $62 చేరింది కదా. అమెరికా వెనిజులా కారణంగా ఇప్పుడు అమెరికా ఏం చెప్తోంది, మేమే ఇన్వెస్ట్ చేస్తాం అక్కడ ఆ క్రూడ్ ఆయిల్ కూడా.
మేమే ఇన్వెస్ట్ చేస్తాం, మేమే అమ్ముతామని చెప్పేసి మాట్లాడుతుంది. దీని కారణంగా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి టెన్షన్స్ లో సౌదీ అరేబియా కూడా స్టాక్ మార్కెట్ కూడా 2.5% ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే సౌదీ అరేబియా మనకు తెలిసినదే మెయిన్ వాళ్ళకి క్రూడ్ ఆయిలే కాబట్టి యుఎస్ ఈ చర్యల కారణంగా సౌదీ అరేబియాలో స్టాక్ మార్కెట్ 2.5% ఫాల్ ఉంది. అది ఏం జరుగుతుందో మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నాడు వెనుజులాలో. అక్కడ మాత్రం ఆయిల్ కంపెనీలు మనం నిన్న మాట్లాడినాం 10% అప్ వచ్చినాయి. ఎందుకంటే ట్రంప్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నాడు, వెనుజులాలో మీరు ఇన్వెస్ట్ చేయండి, ఆయిల్ పెంచండి, తయారీ వీళ్ళే అమ్మడం స్టార్ట్ చేస్తారు. వీటి కారణంగా ప్రైజెస్ కూడా ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది చూడండి. ఎందుకంటే సప్లై ఎక్కువ అయితే డిమాండ్ తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఆయిల్ ప్రైజెస్ కూడా డౌన్ అవుతాయి. వీటి కారణంగా లాస్ట్ 4 days 5 days గా క్రిప్టో మార్కెట్ ర్యాలీ చేస్తుంది. మీరు నమ్మినారు లేదో, ఆయిల్కి దీనికి ఏ సంబంధం అని. ఆయిల్ ప్రైజెస్ డౌన్ అయితే బిట్ కాయిన్ మైనింగ్ చూడండి, చూడండి 93,770. బిట్ కాయిన్ మైనింగ్ లో ఎలక్ట్రిసిటీ చాలా కీ రోల్ పోషిస్తుంది. మైనింగ్ చేయాలంటే ఆశామాష కాదు. ఒకనొక దశలో ఈ ఒక్క రోజు ఒక్క బిట్ కాయిన్ మైనింగ్ చేయాలంటే ఆల్మోస్ట్ $80,000 కరెంట్ బిల్ వస్తుంది. చూడొచ్చు మన ఎఫిషియన్సీ ఎంత కరెంట్ బిల్లు జనరేట్ అవుతుంది అనేది ఒక బిట్ కాయిన్ మైనింగ్ కోసం. ఈ పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గడం వల్ల ఎలక్ట్రిసిటీ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి వీటి కారణంగా బిట్ కాయిన్ మైనింగ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి బిట్ కాయిన్ కి మంచి పాజిటివ్ ర్యాలీ చేసింది లాస్ట్ 4-5 days గా. ప్రతి ఒక్కరు చూసే ఉంటారు, కరెన్సీలో ఉండే వాళ్ళు. ఇథీరియం కావచ్చు, ప్రతి మార్కెట్ కూడా మంచిగా ర్యాలీ చేసింది. డామినెన్స్ చూద్దాం. చూడండి, ఇది కూడా ఒక కారణం. చూడండి 58.96 59 కిందకి వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక కారణం. బిట్ కాయిన్ డామినెన్స్ తగ్గితే బిట్ కాయిన్ ర్యాలీ చేస్తుంది, ఇథీరియం కూడా ర్యాలీ చేస్తుంది, ఆల్ట్ కాయిన్స్ కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తాయి. మనం క్రిప్టో మార్కెట్ ఉండే వాళ్ళు లాస్ట్ 3-4 days గా చూసి ఉంటారు. ఒక్కొక్క స్టాక్ మినిమం ఇప్పటికే 30 to 50% అప్ లో ఉన్నాయి. ప్రతి ఒక్క స్టాక్ మాక్సిమం, కొన్ని స్టాక్ పర్ఫార్మ్ చేయకపోతే మనం ఏం చేయలేము. ఇంకా మాక్సిమం ప్రతి స్టాక్ కూడా మినిమం 30 నుంచి 50% అప్ లో ఉన్నాయి. 60 నుంచి 1% డ్రాప్ వచ్చింది. క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గుతాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ తగ్గుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి బిట్ కాయిన్ అనేది ర్యాలీ చేయడం వల్ల డామినెన్స్ డౌన్ అయింది. వీటి కారణంగా ఆల్ట్ కాయిన్స్ కూడా మంచి రైజింగ్ వచ్చింది. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ 28 కొంచెం రైజ్ అవుతుంది ఆల్ట్ కాయిన్ ఇండెక్స్. ఇది ఎప్పుడైతే 80 దాటి మంచి రైజింగ్ లోకి వచ్చిందంటే మీ కాయిన్స్ మంచి పర్ఫార్మ్ చేస్తాయని చెప్పి నేను ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. మనం ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ 16 ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. మంచి కాయిన్స్ లో కనుక ఉంటే ఆల్ట్ సీజన్ మీకు 80 to 90 మధ్యలో కనుక వచ్చిందంటే మంచి కాయిన్స్ లో ఉంటే అట్లీస్ట్ 3 to 4x అవ్వడానికి ఆస్కారం ఉందని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. రైజింగ్ అవుతోంది. 16 నుంచి 28కి వచ్చింది. ఎక్కువ ఆవేశపడద్దండి, చాలా జాగ్రత్తగా అంతవరకు ఉండద్దండి. ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండండి. 20% 30% అలానా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే మీరు క్రిప్టో మార్కెట్ లో సర్వే అవుతారు. 80 కనుక 80 to 90 మధ్యలో వచ్చిందంటే ఆల్ట్ కాయిన్స్ లో
మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన టైం కూడా అది కూడా చూడండి, గుర్తుపెట్టుకోండి. 80 నుంచి 90 మధ్యలో వచ్చిందంటే క్రిప్టో కరెన్సీలో, ఆల్ట్ కాయిన్స్ లో మంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన టైం కూడా అదే. మీరు అక్కడే ఇంకా జరుగుతుందని చెప్పి అలాగే ఉండకండి. 80-90 మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్ గా అయితే మార్కెట్ అయితే ఈ అన్సర్టనిటీ ఇలా కంటిన్యూ అవుతుంటే మన మార్కెట్ కూడా ఇలాగే ఫాలో అవడానికి ఆస్కారం ఉంది. ఎఫ్ఐ సెల్ ఆఫ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మనం చూస్తూ ఉండాలి. దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.